హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోస్లో పండుగలు అనే టాపిక్ని స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా మనం ఈరోజు వినాయక చవితి యొక్క ప్రత్యేకత ఏంటి, అది ఎప్పుడు ప్రారంభించారు, అది ఏ రోజు నిర్వహించుకుంటారు, దాన్ని ఇండియాలో ప్రారంభించింది ఎవరు, మరి దాన్ని హైదరాబాద్ తెలంగాణకు తీసుకొచ్చింది ఎవరు, ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మొదటగా చూసినట్లయితే మరి వినాయక చవితి ఏ రోజు నిర్వహిస్తారయ్యా అంటే భాద్రపద శుక్ల చవితి నుండి అనంత చతుర్దశి వరకు ఈ వినాయక చవితిని నిర్వహించడం జరుగుతుంది. ప్రారంభం ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? భాద్రపద శుక్ల చవితి. ఎండింగ్ ఎప్పుడు? అనంత చతుర్దశి. తర్వాత వినాయకుడి యొక్క వాహనం చూసుకున్నట్లయితే మరి ఎలుక. అదేవిధంగా మరి ఈ వినాయక చవితిని ఎవరు ప్రారంభించాలంటే బాల గంగాధర తిలక్ జాతీయోద్యమంలో భాగంగా, అంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో భాగంగా బాల గంగాధర తిలక్ మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా ఈ వినాయక చవితిని నిర్వహించడం జరిగింది. మరి దీన్ని హైదరాబాద్కు తీసుకొచ్చింది ఎవరంటే కేశవరావు కరాట్కర్. మరి అసలు బాల గంగాధర తిలక్ మహారాష్ట్రలో ఈ వినాయక చవితి ప్రారంభించడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా మనకు ఇండియన్ హిస్టరీలో జాతీయోద్యమంలో భాగంగా ఆ రోజు ఫ్రీడమ్ ఫైటింగ్లో భాగంగా వాళ్ళు సమావేశం నిర్వహించుకోవడానికి ఇది ఒక కారణంగా చెప్పి, అంటే వినాయక చవితిని ఒక కారణంగా చూపించి వాళ్ళు జాతీయోద్యమంలో భాగంగా నిర్వహించుకోవడం జరిగింది. మెయిన్గా మనకు బిట్టుపడేది ఇది ఏ రోజు ప్రారంభమవుతుంది, ఏ రోజు ఎండ్ అవుతుంది. అదేవిధంగా బాలగంగాధర్ మొట్టమొదటిసారిగా వినాయక చవితిని ఉత్సవాలను ప్రారంభించింది ఎవరంటే బాలగంగాధర తిలక్ మహారాష్ట్ర. మరి దాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది ఎవరంటే కేశవరావు కరాట్కర్. ఓకే, థ్యాంక్ యూ.